లోపు మనం వెయిట్ చేయాలి. ఈ ముల్లంగి పప్పు అనేది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ముల్లంగి ఒకవేళ ఎవరికైనా కిడ్నీలో రాళ్ళు వచ్చినా కానీ ఈ ముల్లంగి తింటే చాలా ఆ కిడ్నీ స్టోన్స్ ఏవైతే ఉంటాయో అవి కరిగిపోతాయి. అలాగే ఎవరైతే డయాబెటీస్తో బాధపడుతుంటారో వాళ్ళు కూడా ఈ ముల్లంగి ఫ్రై అన్నా కర్రీ అన్నా లేదా ఇలా పప్పులో కూడా వేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్. ఈ పప్పు మసలేలోపు ఫ్రెండ్స్ మనం పోపు పెట్టుకుందాం పక్క స్టవ్లో. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 పావులు ఆయిల్ పోసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ గిటెక్కాక మనం ఆవాలు జీలకర్ర పోపు దినుసులు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఆవాలు జీలకర్ర చిటపటాలు ఆడినాక మనం రెడ్ మిర్చి వేసుకోవాలి. ఎండిన మిరపకాయలు కొన్ని 3-4. ఎండిన మిరపకాయలు కొంచెం రెడ్డిష్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. మీ దగ్గర వెల్లుల్లి ఉంటే అది కూడా వేసుకొని లాస్ట్లో కొద్దిగా కరివేపాకు. మన పోపు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.